ఈరోజు ఓ ప్రత్యేకమైన రోజుగా ఈ భూప్రపంచంలో అందరూ కూడా ఈ ప్రత్యేకమైన దినాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అది ఫాదర్స్ డే. ఈ ఫాదర్స్ డే తండ్రుల దినోత్సవం. ఈ ఫాదర్స్ డే రోజు ఎవరు ఎవరికి శుభాకాంక్షలు చెప్తున్నారు. అర్థం కూడా తెలియకుండా ఈ శుభాకాంక్షలు చెప్పేటటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఒక ఈ తండ్రి ఏ పిల్లలైతే తమ తండ్రిని కలిగి ఉన్నారో ఆ జన్మనిచ్చినటువంటి తండ్రి ఎడల వారు కృతజ్ఞత కలిగి వారికి థ్యాంక్స్ చెప్తూ వారు జీవించిన మంచి మార్గంలో నడుస్తూ వారు చెప్పిన ఆ మంచి మాటలు వింటూ ఆ తల్లిదండ్రులను వారి మంచి మార్గాన్ని అనుసరించి జీవించడం చాలా ప్రాముఖ్యం. సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క ఫాదర్స్ డే సందర్భంగా థ్యాంక్స్ చెప్పేస్తూ ఉంటే సరిపోదు. లోకంలో చాలామంది పేరెంట్స్ ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి పాత్ర ఆ ఇంటిలో చాలా ప్రాముఖ్యమైనది. కొంతమంది బిడ్డ ఉండగా తండ్రిని కోల్పోయిన వారు ఉన్నారు. తండ్రి చనిపోయినటువంటి పరిస్థితులు. ఆ బిడ్డ పుట్టిన తర్వాత తెలిసిన తర్వాత తన తండ్రి ఎవరో కూడా తెలియని పిల్లలు కొంతమంది ఉన్నారు. తెలియక ముందే చనిపోయినటువంటి పరిస్థితులు, తండ్రిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు ఎదుగుతూ ఉండగా కళ్ళ ముందు ఆ తల్లిదండ్రులు అలాగే ఆ తండ్రి చనిపోయినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అలాగే లోకంలో ఉన్న తండ్రులు చాలామంది మంచి తల్లిదండ్రులుగా చూస్తున్నాం. కొందరు తండ్రులు
వ్యభిచారం చేసే తండ్రులుగా చూస్తాం. వారి భయంకరమైనటువంటి విధముగా ఎవరు పడితే వాళ్ళు రకరకాల వ్యసనాలతో జీవించారు. త్రాగుడుకి అలవాటు పడి త్రాగుబోతులుగా ఉన్న తండ్రులను చూస్తున్నాం. తండ్రులు తమ పిల్లల కుటుంబంలో త్రాగుడికి బానిసై నిత్యం త్రాగుతూ ఆ పిల్లల ముందు వారి యొక్క జీవితాన్ని ఒక అసభ్యకరమైన ప్రవర్తనలో జీవిస్తున్న తండ్రులను చూస్తున్నాం. చెడు వ్యసనాలను జీవిస్తున్న తండ్రులను చూస్తున్నాం. ఒక రౌడీ లాంటి తండ్రిని చూస్తున్నాం. భయంకరమైనటువంటి వ్యక్తులు తండ్రులుగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. కానీ మంచి తండ్రులు ఎంతమంది ఉన్నారు? మంచి తండ్రులు ఎంతమంది ఉన్నారు? నేను మా నాన్నలాగా ఉండకూడదు అనుకుని ఎంతమంది కుమారులు కుమార్తెలు బాధపడుతున్నారు? లేదా తండ్రిని ఫాలో అవుతూ తండ్రి ఏ విధమైన ఆ క్యారెక్టర్ కలిగి ఉన్నాడో అలాగే పిల్లలు కూడా అలాంటి క్యారెక్టర్ కలిగి తండ్రిని అనుసరించి జీవించే పిల్లలు ఎంతమంది ఉన్నారు? ద రోల్ మోడల్ ఫాదర్ ఇంటికి, ఆ కుటుంబానికి, ఈ సంఘానికి, లేక మన సమాజానికి అంతటికి ఫాదరే రోల్ మోడల్. తండ్రి ఒక ప్రాముఖ్యమైనటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మనము కుటుంబంలో నుండి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్క కుమారుడు కానీ ప్రతి కుమార్తె కానీ తండ్రి లేక తల్లి ఉన్నప్పుడు వారి విలువను ఎరిగిన వారై ఉన్నారు. వారు ఉన్నప్పుడే వారి విలువను తెలిసిన వారై ఆ తల్లిదండ్రులను కాపాడుకునేటువంటి వారిగా ఉండాలి. ఒకవేళ తండ్రి చెడ్డవాడై ఉండొచ్చు, తండ్రి తాగుబోతే ఉండొచ్చు, తండ్రి తిరుగుబోతే ఉండొచ్చు, లేకపోతే తండ్రి చెడు వ్యసనాలు కలిగి జీవించుండొచ్చు. తండ్రిని ఫాలో అయ్యే పిల్లలుగా ఉండకుండా ఆ తండ్రిని మార్చగలిగిన పిల్లలుగా ఉండాలి. ఆ తండ్రిని సరైన మార్గంలో నడిపించగలిగిన పిల్లలుగా మారాలి. బైబిల్లో చాలా మంది రాజుల గురించి, భక్తులైన వారి గురించి చూస్తాం. వారిలో తమ తండ్రి నడిచిన మార్గములో వారు నడిచారు. తండ్రి నడిచినటువంటి దుర్మార్గపు జీవితములో ఆ రాజుల కుమారులు కూడా దుర్మార్గంగా జీవించారు. తండ్రి మంచోడైతే కుమారులు చెడ్డవాళ్ళు, తండ్రి చెడ్డవాడైతే కుమారులు మంచివాళ్ళు. అలాగా జీవించిన జీవిత చరిత్రలు బైబిల్ గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయి. అవి రాజుల చరిత్రలో చూస్తే భయంకరంగా ఉంటాయి. భక్తుల యొక్క జీవిత చరిత్రలో మనం గమనిస్తే భక్తులు అనేక మంది వారు జీవించిన మంచి మార్గంలో పిల్లలు కూడా జీవించినట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అయితే పిల్లల తల్లి తండ్రి ఈ ఇంటికి ఒక ప్రాముఖ్యమైతే ఆ తండ్రి అతి ప్రాముఖ్యమైన వాడు అన్నది మనం ఏనాడు కూడా మర్చిపోకూడదు. ఆ ఇంటికి ప్రాముఖ్యమైన వాడు తండ్రి. ఒక భక్తుడు అంటాడు, పిల్లరా, తండ్రి ఒక కొవ్వొత్తు లాంటి వాడట. తండ్రి కొవ్వొత్తు లాంటి వాడు. కొవ్వొత్తు ఏం చేస్తుందంటే అది ఇంటంతటికి వెలుగునిస్తుంది, కానీ అదేమైపోతుంది? కరిగిపోతూ ఉంటుంది. అలాగే తండ్రి కూడా తమ కుటుంబం కోసం, తన భార్య కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం తండ్రి ఎప్పుడు కూడా, మంచి తండ్రి కష్టపడతాడు. మంచి తండ్రి శ్రమపడుతూ ఉంటాడు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి వరకు కూడా అయ్యో నా పిల్లలు, అయ్యో నా పిల్లలు, అయ్యో నా పిల్లలు, నా పిల్లలకి నేను ఏదో ఒకటి సమకూర్చాలి, నా పిల్లలకి మంచి చదువులు జరిపించాలి, నా పిల్లలకి మంచి భవిష్యత్తులు ఇవ్వాలి, నా పిల్లలకి, నా కుమారుడికి మంచి భార్యను తీసుకుని రావాలి, నా కుమార్తెకు మంచి భర్తను తీసుకుని రావాలి, ఒక మంచి కుటుంబాన్ని ఏర్పాటు చేయాలి, మంచి ఉద్యోగాలు రావాలి, వారికి ఉన్నతమైన స్థితికి ఉండాలి అని ఆ తండ్రి నిత్యము ప్రయాసపడుతూనే ఉంటాడు. ఇంటిలో పిల్లలకు
తండ్రి ఒక విలన్లా ఉంటాడు కొన్ని సందర్భాల్లో, తల్లి మాత్రం దేవతలా అనిపిస్తుంది కదా. అంతే కదండి. పిల్లల్ని అడిగితే అమ్మ మంచిదా నాన్న మంచోడా అంటే చెప్పేది ఎక్కువగా అమ్మే మంచిదంటారు కదా. ఎందుకు అంటే అమ్మ దాచి దాచి డబ్బులు ఇస్తుంది కాబట్టి అమ్మ మంచిది. ఒకవేళ నాన్న కోప్పడుతున్నాడు తిడుతున్నాడు అనుకోండి, ఆ తల్లి ఊరుకుండే, పిల్లలు వాళ్ళకేం తెలుసు అంటూ తల్లి సర్ది చెప్తుంది కాబట్టి తల్లి ఏమైంది, మంచిదైంది. తండ్రి ఏమయ్యాడు, విలనైపోయాడు. పిల్లలు ఏది అడిగితే అది తల్లి ఇవ్వడానికి ఇష్టపడుతుంటే తండ్రి మాత్రం వద్దు, ఇది మంచిది కాదు, ఇది నీకు అవసరం కాదు, ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తాను, తర్వాత చూద్దాం, ఇది ఇప్పుడు నాకు స్తోమత లేదు, నా పరిస్థితి బాగోలేదు అంటూ పిల్లల తండ్రి చెప్పడం వలన పిల్లలు అడిగినది తండ్రి ఇవ్వకపోవడం వలన ఒక విలన్లాగా మారచ్చు. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు తండ్రి గద్దిస్తూ ఉంటే, శిక్షిస్తుంటే ఆ తండ్రి తమ పిల్లలకు ఒక విలన్లాగా మారి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమగా మాట్లాడకపోవడం కూడా కొందరు తల్లిదండ్రులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. పిల్లలకి పిల్లరా ప్రేమగా మాట్లాడరు, ఇప్పుడు సీరియస్గానే కనపడతారు. కానీ ఆ తండ్రికి పిల్లల మీద ప్రేమ లేదని కాదు. ఒకవేళ నా పిల్లలకి నేను ఎక్కువ క్లోజ్ అయిపోతే, నేను ఎక్కువగా నా పిల్లలతో ఎక్కువగా వాళ్ళని నేను తీసుకుంటే నా మీద ఆ అటాచ్మెంట్ వలన, ఆ అఫెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు దూరం అవుతారేమో, లేకపోతే నా మాట పక్కన పడేస్తారేమో అనే ఒక భయంతో కూడా కొందరు తండ్రులు పిల్లలను పంపిస్తారు. ఆ విధంగా కూడా పిల్లలకు తండ్రులు చాలా సందర్భాలలో విలన్లుగా మారిపోతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రతి ఒక్క పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాముఖ్యంగా తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో చూస్తే చాలా మంది పిల్లల తండ్రిని అపహాసం చేసిన పిల్లలు ఉన్నారు. సామెతల గ్రంథం చదవద్దు, 30వ అధ్యాయం 17వ వచనంలో చెప్తాడు, తండ్రిని అపహాసం చేసే పిల్లలు ఉన్నారట. ఎలాంటి పిల్లలంటే తండ్రిని అపహాసం చేసే పిల్లలు. తర్వాత 30వ అధ్యాయం 11వ వచనంలో అంటాడు, తండ్రిని శపించే పిల్లలు ఉన్నారట. ఎలాంటి పిల్లలు? అపహాస్యం చేసే పిల్లలు ఉన్నారు, తండ్రిని శపించే పిల్లలు ఉన్నారు. తర్వాత 28:7 సామెతల గ్రంథంలో అంటాడు, తండ్రికి అపకీర్తి కలుగు చేసే పిల్లలు ఉన్నారు. ఎలాంటి పిల్లలండి? తండ్రికి అపకీర్తి కలుగ చేసే పిల్లలు ఉన్నారు. అపకీర్తి, తమ ప్రవర్తనను బట్టి మంచి తల్లికి అపకీర్తి కలుగ చేసేవారు. తర్వాత 20వ అధ్యాయం 20వ వచనం సామెతలు అంటాడు, తండ్రిని దూషించేవారు ఉన్నారట. తండ్రిని తల్లిని దూషించేవారు. పిల్లలు, యవనస్తులు ప్రత్యేకించి ఈ మాటలు జాగ్రత్తగా వినండి. తండ్రిని తల్లిని దూషించే పిల్లలు ఉన్నారు. అంటాడు సొలొమోను మహాజ్ఞాని అంటాడు, అసలు చీకటిలో ఆ దీపం ఆరిపోతాడు. రే నువ్వు నాశనం అయిపోను అని తిడతాం కదా. అలాగే సొలొమోనుకి కోపం వచ్చినట్టు ఉందండి. ఆ సొలొమోను ఏం చేస్తున్నాడంటే ఆ మాట అంటున్నాడు, దూషించేవాడు కదా, చీకటిలో వాడి దీపము ఆరిపోతుంది. అంటే ఎంత భయంకరమో చూడండి. 19:26 వచనంలో సామెతలు అంటాడు, కీడు చేయవారిగా ఉన్నారట. తల్లిదండ్రులకు కీడు చేసేవారు, తల్లిదండ్రులను దూషించేవారు, తండ్రికి అపకీర్తి కలుగజేసేవారు, తండ్రిని శపించేటటువంటి వారు, తండ్రిని అపహాస్యం చేసేవారు ఉన్నారు. పిల్లలు, మీలో అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? మీ తండ్రిని ఎప్పుడైనా మీరు అలా దూషించారా? మీ తండ్రిని ఎప్పుడైనా అలాగా అపకీర్తి కలుగజేశారా? మీ తండ్రికి ఎప్పుడైనా అవమానపరిచారా? ఎప్పుడైనా మీ తండ్రిని ఒకవేళ మీరు శపించారా? చాలా మంది పిల్లలు ఇలాగే చేస్తూ ఉంటారు. కొంతమంది కంపేర్ చేసుకుంటూ ఉంటారు, ఇతర పిల్లలను కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకుని వాళ్ళు చూడు మంచి లైఫ్, మంచి కాస్ట్లీ క్లాత్స్ వేసుకుంటున్నారు, మంచి డ్రెస్ వేసుకుంటున్నారు. నాకు చూస్తే లో కాస్ట్.
వాళ్ళు చూడు మంచి బైకుల మీద వెళ్తున్నారు, కార్ల మీద వెళ్తున్నారు, మంచి హౌసెస్ ఉన్నాయి, లగ్జరియస్ లైఫ్ ఉంది వాళ్ళకి. నేను చూస్తే బాగా పేదరికం. దీనికి కారణం మా నాన్నే. మా నాన్నే ఈ పేదరికానికి కారణం మా నాన్నే అంటూ దూషించేవారు ఉన్నారు, ఎంత హేళన చేసేవారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి తల్లి జన్మనిస్తారు, దేవుడిచ్చిన ఆ కృప తల్లిదండ్రుల ద్వారా. కానీ తర్వాత గొప్ప స్థితికి రావాలంటే, ఉన్నతమైన స్థితికి ఎదగాలంటే మనం చేయాల్సిన మన ప్రయత్నం. వారు చదివిస్తారు అంతే, వారు మన గురించి ఆలోచిస్తారు, కానీ మన భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక వేసుకొని మన ఒక ఉన్నత స్థితికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ధనవంతులుగా ఇతరులను చూసి, ఇతరుల యొక్క వారి లగ్జరీస్ లైఫ్ చూసి మనం కూడా అలా ఉండాలనుకుంటే మన తల్లిదండ్రులని బాధ పెట్టిన వాళ్ళు అవుతాం, మన తల్లిదండ్రులను చాలా హింసించిన వాళ్ళు అవుతాం. దేవుని బిడ్డలారా, షఫీ అని అతను మోటివేషన్ క్లాసెస్ చెప్తూ ఉంటాడు ఎక్కువగా. అందులో వింటే ఒక కన్నీళ్లు రప్పించేటటువంటి స్టోరీస్ చెప్తా ఉంటాడు. తమ యొక్క పిల్లలు తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించే తీరును చూసి అతను చెప్తున్నటువంటి విషయాలు పిల్లరా. ఇంకా ఒక సైకాలజిస్ట్ చెప్తాడు. ఒక సైకాలజిస్ట్ తన నాన్న పళ్ళ వ్యాపారం చేసేవాడట, కానీ తన యొక్క తండ్రిని కోల్పోయినటువంటి పరిస్థితి గురించి చెప్తాడు. ఎక్కువగా ప్రియులరా, ఈ ఈ లేడీస్ ఎవరికైనా సరే, స్త్రీలు ఎవరికైనా సరే గుండెపోటుతో చనిపోయిన వాళ్ళు చూసారా? మిగిలిన వాళ్ళు ఎక్కువ శాతం, 1-2 ఉండొచ్చు, ఎక్కువగా తండ్రులు చనిపోయేది కేవలం గుండెపోటుతో. ఎక్కువ శాతం చనిపోయేవాళ్ళు ఎక్కువగా గుండెపోటుతో చనిపోతున్నారు. గుండెపోటు కారణం ఏంటి అంటే షుగర్ వలన, బీపీ వలన, వీటి వల్లనే కాదు, కేవలం టెన్షన్స్. తమ పిల్లల గురించి ఆలోచించడం, తమ పిల్లల కొరకు కష్టపడడం, వారి భవిష్యత్తు గురించినటువంటి ప్రణాళిక కోసం తాము ఆశించిన విధముగా పిల్లలు లేకపోతే పిల్లలను చూసి బాధపడి వేదన పడే తల్లిదండ్రులు చూస్తూ ఉంటాం, తండ్రులను గమనిస్తూ ఉంటాం. అందుకే ఎక్కువ శాతం హార్ట్ స్ట్రోక్తో చనిపోతున్నటువంటి చాలా మంది తండ్రులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క పిల్లలు కూడా తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ ఏంటో తెలుసా? ఆయన ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. దీర్ఘాయుష్యం కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని మనం ఏం చేయాలట? సన్మానించాలి. ఒక రోజున ఒక పేద కుటుంబం తన కుమారుడిని బాగా చదివించాలి, నా కుమారుడు అందరిలాగా ఒక మంచి పొజిషన్కి రావాలి. కష్టపడి ఆ తండ్రి ఏం చేస్తున్నాడంటే తన రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి తన పిల్లలను, ఆ కుమారుడిని చదివిస్తూ ఉన్నాడు. తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితుల్లో కష్టపడి తాను అక్కడ ఇక్కడ పని చేసుకుని, ఆ తల్లి ఆ ఇంటి దగ్గర పని చేసుకుని, మొత్తం మీద అక్కడ వారుంటున్న చిన్న పల్లెటూరులో చదివిస్తూ వచ్చారు. 10th క్లాస్ పూర్తయింది, ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఇప్పుడు తన కుమారుడు మంచి స్టేజ్లో ఉండాలి అని ఆ తండ్రి తల్లి కలిపి ఆలోచించేసి ఏం చేశారంటే పట్టణంలో ఆ అబ్బాయికి ఒక మంచి కాలేజీలో జాయిన్ చేశారు. అప్పటి వరకు పిల్లగా ఆ బిడ్డ ఆ తల్లిదండ్రులు ఏం చెప్తే అది వింటూ ఉన్నాడు. ఇక అక్కడి నుంచి ఆ కాలేజ్కి వెళ్ళాడు. తన స్నేహితులతో కలిసి తను చక్కగా చదువుకుంటున్నాడు. తండ్రి ఉత్తరం రాస్తూ, ఎలా ఉన్నావు ఏంటి అంటే, బాగానే ఉన్నాను, ఎంత హ్యాపీ, నాకు ఇది కావాలి, నాకు బట్టలు కావాలి, నాకు ఫీజుకి డబ్బులు కావాలి, నాకు ఇది కావాలి అది కావాలి అంటే, అమ్మో నా కొడుకు బాగా చదువుతున్నాడు హ్యాపీగా అని గబగబా తండ్రి ఏం చేశాడంటే బట్టలు పంపించడం, డబ్బులు పంపించడం, అలాగే తన కుమారుడికి
ఎంతో కష్టపడి పంపిస్తూ ఉంటాడు. ఒకరోజు తండ్రి కుమారుని చూడాలని ఆశపడ్డాడు. పట్టణానికి వెళ్ళాడు. ఆ తండ్రి పట్టణానికి వెళ్తే అక్కడికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు. పలానా కుమారుని పిలవండి అంటే పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ కుమారుడు తండ్రిని చూసి అలాగా నిశ్చిష్టుడైపోయి ఉన్నాడు. అప్పుడు స్నేహితులు ఇతను ఎవరు అని అంటే ఆ కుమారుడు చెప్తాడు, ఇతడు మా ఇంట్లో పనివాడు అని చెప్తాడు. ఎందుకు అలా చెప్పాడు అని అంటే ఆయన ధరించినటువంటి ఆ పల్లెటూరు బట్టి, ఆ పల్లెటూరులో పట్టినటువంటి ఆ మురుగుతోనూ ఏ స్థితిలో ఉన్నారో అదే స్థితిలో తన కుమారుడిని చూడడానికి వస్తే కుమారుడు ఏం చేస్తున్నాడంటే మా ఇంటి పనివాడు అని చెప్పాడు. తండ్రి గుండెలు పగిలిపోయాయి, వేదన పడ్డాడు. అయ్యా నేను వెళ్ళొస్తాను అని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ తండ్రి ఎంతగా కుమిలిపోయాడో ఒక్కసారి ఆలోచన చేయాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క తల్లి, ప్రతి ఒక్క తండ్రిని మనం గౌరవిస్తే, మనం సన్మానిస్తే దేవుని దీవెనలు, ఆశీర్వాదాలు అక్కడ దాచి ఉంచాడు. ఎవరు తండ్రిని ప్రేమిస్తారో, ఎవరు తల్లిని ప్రేమిస్తారో, ఎవరు వారు చెప్పినటువంటి మంచి బోధనను అంగీకరించి వాటిని ఫాలో అవుతారో, ఎవరైతే ప్రియుల ఆ విధంగా ప్రేమిస్తారో వారు దీర్ఘాయుష్మంతులవుతారు. తండ్రికి తల్లికి లోబడేటటువంటి వారు. కాబట్టి ప్రియ దేవుని వారు నడిచే చెడ్డ మార్గాలు మీరు నడవద్దు, అవి అనుసరించద్దు, వారి క్యారెక్టర్ని చూడొద్దు, వారి ప్రవర్తనగా కావాల్సింది మీరు ఎలా ఉన్నారు అనేది ప్రాముఖ్యం. మీ తల్లిదండ్రులకు మీరు ఒక సాక్షిగా, ఒక మాదిరికరమైనదిగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా దేవుని పిల్లలారా, నేను ఒకటే నా పిల్లలకి ఎప్పుడు చెప్తాను, ఏం చెప్తానో తెలుసా? నా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా నేను ప్రార్థన చేసుకుని, నా భార్య నేను కలిసి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నా చేతిలో మీరందరూ చేతులు వేయాలి, వాళ్ళు నా చేతుల్లో చెయ్యి వేయాలి, చేసి ప్రార్థన చేయాలి. అందరం కలిసి చుట్టూరు కలిసి మొక్కలేసి ప్రార్థన చేస్తాము. అప్పుడు నేను ఒకటే వాళ్ళకి చెప్పేవాడిని, మనం ఈ లోకంలో ఏమి సంపాదించినా సంపాదించకపోయినా కూడా మనం మంచి పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి. రెండోది, ప్రజలకు అవసరమైతే మనం సేవ చేయాలి. ప్రజలకు అవసరమైతే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న కుల మత భేదాలు కాదు, కానీ ఏ కష్టంలో ఉన్నటువంటి వ్యక్తికి మన వంతు మన సహాయం ఏమైనా చేయగలిగితే చేయండి అని చెప్తా ఉంటాను. అంతేకాదు, దేవుని పని ప్రాముఖ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది దేవుని యొక్క పని అని చెప్తాను నేను. ఈ దేవుని యొక్క పనిలో ఆకులు తీయాల్సి వస్తే ఇస్తరాకులు తీయండి, ఇటు చూడండి అందరూ కూడా. నా పిల్లలకి నేను నేర్పిస్తున్నటువంటి విధానం అది. కొన్నిసార్లు బాధపడతారు, అయ్యో ఏంటి మా డాడీ అందరి ముందు మమ్మల్ని అవమానపరుస్తున్నాడు, అందరి ముందు ఏంటి ఇలా కించపరుస్తున్నాడు, మేము ఎంత సేవ చేస్తాం, అయినా పెద్దలు కానీ ప్రజలు కానీ విశ్వాసులు కానీ గుర్తించరు, అయినా కూడా వాళ్ళు మమ్మల్ని ఇంకా వాడుకుంటారు, ఎందుకు డాడీ అని బాధపడుతుంటే నేను చెప్తాను, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసేది మనుషుల కోసం కాదు. దేవుని పని అది చిన్నదైనా పెద్దదైనా, ఎలాంటి పనైనా, ఆకులు తీయడమైనా, తుడవడమైనా, కడగడమైనా, ఏదైనా నీవు చేస్తే అది దేవుని ఆశీర్వాదాలు మనకి ఉంటాయి. అందుకే అప్పుడప్పుడు మా పిల్లలు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మీరే కదా మాకు ఇది నేర్పించారు, మీరే కదా మాకు ఇది చెప్పారు అంటే, పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళని నడిపించినటువంటి విధానం ఒకటే చెప్తాను, ఎవరికి కీడు చేయకండి, మీ వలన ఎవరు బాధపడకూడదు, మీ వలన ఏనాడు ఎవరు కూడా బాధపడే పరిస్థితి మీరు తీసుకుని రాకూడదు. అవసరమైతే మేలు చేయండి, కానీ ఏమాత్రం కూడా కీడు మాత్రం చెయ్యొద్దని చెప్పాను. ఒక్కసారి మాత్రం నేను ఒక రాంగ్ వేలో నడిపించాను. అంటే ఒక్కసారి చిన్న బాబు
మా చిన్న బాబు స్కూల్కి వెళ్తున్నాడు. అప్పుడు ఫస్ట్ స్టాండర్డ్, 1వ తరగతి చదువుతున్నాడు. స్కూల్లో ఎవరో కొట్టాడట వాడిని. ఇంటికి వచ్చి చెప్పాడు, డాడీ నన్ను వాడు కొట్టాడు డాడీ అన్నాడు. అంటే అరే ఎందుకు ఊరుకున్నావురా, కొడితే కొడే అన్నాను అంతే, జస్ట్ ఎలాగన్నాను, కొడితే కొడే అని. మళ్ళీ మరుసటి రోజు ఇంకొకడు ఎవడో కొట్టాడట. కొడితే కూర్చున్నవాడల్లా కూర్చుని 2 గంటలకు లాగేశాడు. 2 గంటలకి లాగిస్తే మా పిల్లడు బోర్లో పడిపోయి పళ్ళు ఇరిగిపోయి రక్తం. ఆ పేరెంట్స్ వచ్చి గోల్ చేస్తే అప్పుడు మళ్ళీ మమ్మల్ని పిలిపించారు. వెళ్ళిన తర్వాత సారీ చెప్పురా అని సారీ చెప్పించి ఆ రోజు నుంచి నేను తప్పు చెప్పాను, అది నేను చేసిన రాను. చూసారా, ఒక్క మాట నా పిల్లలకి ఇచ్చిన ధైర్యం, నా కొడుకు ఇచ్చిన చిన్న ధైర్యం ఏం చేసిందంటే మరో బిడ్డకి అదొక ప్రమాదకరమైన పరిస్థితికి దారితీసింది. వేలో మన పిల్లల్ని నడిపించకూడదు. పిల్లలకు మంచి నేర్పించాలి తప్ప మన పిల్లలకి ఏ రోజు చెడుని మనం చెప్పకూడదు. సహాయం చేసేవారిగా మన పిల్లల్ని మార్చాలి తప్ప మన పిల్లలు కీడు చేసేవారిగా ఉండకూడదు. ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క తల్లి ఆ విధంగా మనం నడిపించడం చాలా ప్రాముఖ్యం. క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవ బిడ్డలు ప్రతి కుటుంబము దేవునికి ఇష్టమైన కుటుంబముగా, దేవుని కుటుంబంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఆయన మనకి తండ్రి, మనము ఆయన పిల్లలం. మన దేవుడు మన తండ్రి, మనము ఆయన పిల్లలం. ఈ లోక సంబంధమైన తల్లిదండ్రులు చెడ్డవారు, కానీ మన పరలోకపు తండ్రి, మనల్ని సృష్టించిన తండ్రి మాత్రం ఆయన మంచివాడు. ఈ లోకంలో దేవుడు, దేవతలు అనబడే తల్లిదండ్రులుగా పిలువబడే వారు ఉండొచ్చు. వారి యొక్క ప్రవర్తనను చూస్తే మనకు అర్థమవుతుంది. కానీ మన తండ్రి సృష్టికర్త, మన రక్షకుడు, మన విమోచకుడు, మనల్ని పోషించు మన తండ్రి, ఆయన మాత్రం ఎప్పుడు ఆయన మంచివాడే. ఆయన ఎప్పుడు కూడా మంచివాడే. ఆయనలో ఏ చెడ్డ క్రియలు లేవు. ఆయన ఎప్పుడు మంచివాడే. మన తండ్రి మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటిది ఏమిటి అంటే మొదటిగా ప్రేమ. మన దేవుడు మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆయన ప్రేమ. ఆ ప్రేమే ఈ లోకంలోనికి మనలను ఆ పాపముల నుండి, మన శాపముల నుండి అది విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువు పరమును విడిచి లోకానికి రావాల్సి వచ్చింది. ఆయన అంత త్యాగం చేయాల్సి వచ్చింది. ఆయన అన్ని గాయాలు పెట్టినా, అంతగా హింసించినా కూడా ఆయన భరించి వచ్చి పిల్లగా మన కొరకు అనేక శ్రమలు పడి మరణించారే. అది తండ్రి యొక్క నిజమైన ప్రేమ, తన పిల్లల కొరకు ప్రాణం పెట్టే ప్రేమ. ఇది త్యాగపూరితమైన ప్రేమ. తండ్రి నిజమైన తండ్రి అయిన మన దేవుని యొక్క ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి అందుకని 3వ అధ్యాయం యోహాను 16వ వచనంలో ఏమన్నది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు అంటే కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అది తండ్రి యొక్క ప్రేమ. మనం నశించిపోకూడదని మనలను రక్షించడానికి తన ప్రియ కుమారుడిగా ఉన్న క్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ప్రేమ త్యాగపూరితమైన ప్రేమ. ఆయన ప్రేమ అన్కండిషనల్, అంటే అది ఒక షరతులు లేనిటువంటి ప్రేమ. దేవుని యొక్క ప్రేమ. ఆయన మన తండ్రి, మనల్ని నిత్యము కూడా ప్రేమిస్తున్నటువంటి వాడు. అదే రీతిగా ప్రియులారా, ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లల యొక్క బాధ్యత కలిగిన వారై ఆ పిల్లలకు ప్రియులారా మరి ఎల్లప్పుడూ కూడా ప్రేమిస్తూ మన పిల్లల పట్ల మరి బాధ్యత కలిగిన వారమై ఉండాలి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే రీతిగా మనం చూస్తే మన తండ్రి అయిన దేవుడు ఆయన
మన యొక్క సంరక్షకుడు, మన సంరక్షకుడు. ఆయన మన సంరక్షకుడు, మన యొక్క ప్రియుల ప్రొటెక్షన్. ఆయన మనల్ని ఎప్పుడు కూడా సంరక్షించేటటువంటి దేవుడు. ఎందుకనంటే మన జీవితంలో మనకు అనేకమైనటువంటి ప్రియుల ప్రమాదాలు, అనేకమైన కష్టాలు, అనేకమైన నష్టాలు వాటిల్లినప్పుడు వాటన్నిటి నుంచి కూడా ఆయన ఏం చేస్తాడండి? ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు నిద్రపోడు, కునుకడు, నిద్రపోడు. నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. కోడి తన రెక్కల క్రింద పిల్లలను భద్రపరచు రీతిగా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? భద్రపరుస్తున్నాడండి. ఎలా భద్రపరుస్తున్నాడు? కోడి తన రెక్కల కింద పిల్లలను భద్రపరచు రీతిగా. దావీదు అది నన్నాడు. అందుకని అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను. ఎందుకంటే నీ దుడ్డి కర్రయు నీ దండము నన్ను ఆదరిస్తుంది. ఒక ప్రొటెక్షన్, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ అంతగా ఉంది. అందుకే ప్రియులారా, దేవుడు మన ఎడల ఆయన చూపించే ప్రేమలో మన ఎడల చూపించే సంరక్షణ, మనము ఒక ఆయన అధీనంలో ఉన్నాం, దేవుని యొక్క అధీనంలో ఉన్నాం. అందుకే ప్రియులారా, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఏముంటుందట? ఆయన దూత కావలి ఉండి వారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. దేవుడు ఇప్పుడు తన దూతలను పంపిస్తాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు, సంరక్షకుడు. అదే రీతిగా మన తండ్రి ఏ విధంగా మనకు సంరక్షకుడుగా ఉన్నాడో, ప్రతి తండ్రి కూడా ఇంటికి, తమ కుటుంబానికి సంరక్షకులుగా ఉండాలి. పిల్లలను నిత్యము కాపాడేటటువంటి వారిగా ఉండాలి. నా పిల్లలు పాడైపోకుండా వారిని జాగ్రత్తగా కాపాడే వాళ్ళు ఉండాలి. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనా తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని రక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉన్నాడు. చాలు. ఏంటి? ప్రతి తండ్రి యొక్క బాధ్యత ఏంటి? మన తండ్రి అయిన దేవుని బాధ్యత ఏంటంటే ఆయన మనల్ని సంరక్షించేవాడు. ఏ కీడు రాకుండా, ఏ శోధన మన మీదకి రాకుండా మనల్ని కాపాడేవాడు. అంతేకాదు, మనకిచ్చిన బాధ్యత ఏంటంటే మన కుటుంబాన్ని ఏం చేయాలంటే సంరక్షించాలి. ఏ విషయాలలో సంరక్షించాలి? వారికి కావలసినటువంటి పోషణ విషయంలో, వారికి కావలసినటువంటి అవసరతల విషయాలలో. పిల్లల మనకు ఉన్న శక్తి కొలది మన కుటుంబాన్ని, మన పిల్లలను మనం బాధ్యతగా చూసుకొని బాధ్యతగా వాటిని కాపాడుకోవడం ఒకటి పోషణ విషయంలో. రెండవది, మన పిల్లలు చెడు త్రోవలో నశించుకోకుండా మంచి త్రోవలో నడిచేటట్టు సంరక్షించుకోవాలి. అది మన యొక్క బాధ్యత అన్నది జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగ చేయకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై యుండును. అంటే ఆ తండ్రి ఎలా ఉండాలి అంటే ఆ సంరక్షించే తండ్రి మాదిరిగా ఉండాలి. తండ్రి మాదిరిగా ఉంటేనే కదా పిల్లలు కూడా ఆ సరైన మార్గంలో జీవిస్తారు. కాబట్టి తండ్రులారా లేక తల్లులారా, ప్రతి యొక్క కుటుంబంలో మీ పిల్లల ఎడల మీరు సంరక్షకులు కనుక మీరు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడం ఇది చాలా ప్రాముఖ్యము అన్నది మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా ప్రొవైడర్గా ఉండాలి, అంటే సమకూర్చువారిగా, సమస్తాన్ని సమకూర్చే తండ్రిగా ఉండాలి. దేవుడు మన తండ్రి కనుక ఆయన సమస్తాన్ని సమకూర్చేవాడిగా ఉన్నాడు. మనం ఒకసారి బైబిల్లో మనం చూస్తున్నాం కదా, ఆదాముని అవ్వని ప్రియులారా సృష్టించిన దేవుడు వారిద్దరిని కూడా వదిలేశాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. సృష్టించిన దేవుడు వారిని వదిలిపెట్టేశాడా? ఏం చేశాడు?
అంటే అక్కడ రెండు పరిస్థితులు ఉన్నాయి. మొదటి స్థితి, రెండవ స్థితి. ఆదాము హవ్వల యొక్క మొదటి స్థితి, రెండవ స్థితి. మొదటి స్థితి ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ప్లేస్ ఏంటి? ఏదేను తోట. రెండవ ప్లేస్ ఏంటి? బయట. ఏదేను బయట, ఏదేను లోపల. ఏదేను లోపల సమృద్ధి ఉంది, క్షేమం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఆరోగ్యం ఉంది. అది ఒక శ్రేష్టమైన స్థలం ఏదేను. అది ఎవరు వేశారు? ఆదాము వేసుకున్నాడా? ఆయన వేసుకోరా. దేవుడు ఏర్పాటు చేసిన శ్రేష్టమైన స్థలం ఏదేను. కానీ అతడు తర్వాత మాత్రం బయటికి త్రోయబడి బయట ఉన్నటువంటి ఆ భూమిని దున్నుకొని వాటిని సేద్యపరిచినప్పుడు అది ముండ్ల పొదలు, గచ్చ పొదలు మొలిపించే శాపగ్రస్తమైన జీవితాన్ని అనుభవించాడు. అంటే మొదట దేవుడు ఏం చేశాడు అంటే, సృష్టించిన దేవుడు వదిలిపెట్టేలేదు. పిల్లల్ని కని వదిలిపెట్టేసే తండ్రులు చాలా మంది ఉన్నారు. కాబట్టి పిల్లలు చెడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. పిల్లలు ఏ విధంగా ఉన్నా వాళ్ళని పట్టించుకోవడం లేదు. కాబట్టి ఆ విధంగా ఉండడం వల్ల పిల్లలు రౌడీలుగా, దొంగలుగా, హంతకులుగా మారిపోతూ ఉన్నారు. ప్రియులరా, మన దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఆయన తన యొక్క ప్రియులరా ఆదామును సృష్టించినప్పుడు ఒక శ్రేష్టమైన స్థలాన్ని ఇచ్చి అందులో పెట్టాడు. ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపరచుకోండి దీవించాడు దేవుడు. అంతేగాని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. మనకు కూడా ఆయన ఏం చేస్తాడండి అంటే, ఆయన మనకి సమస్తాన్ని ఇచ్చుచున్న దేవుడు. ఆయన అన్నీ మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన లేకుండా ఏది లేదు. మనము కలిగినది ఆయన లేకుండా కలగలేదు. సమస్తాన్ని ఆయనే మనకు అనుగ్రహిస్తున్నాడంటే దేవుని ఎడల మనం ఎలా ఉండాలండి? కృతజ్ఞతగా ఉండాలి. మొదటిగా తండ్రి ప్రేమ కలిగిన వాడు. ఆ ప్రేమతో మన కొరకు ప్రాణం పెట్టాడు. మన తండ్రి మన మీదున్న ప్రేమతో ప్రాణం పెట్టాడండి. రెండవది, ఆయన మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. మూడవది, సమస్తాన్ని మనకి సమకూరుస్తూ ఉన్నాడు. వాక్యంలో చదువుతాం ప్రియులారా, దేవుని ప్రేమించి వారి కొరకు సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నారు. దేవుని ప్రేమించి వారి కొరకు ఆయన ఏది సిద్ధపరిచేనో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అంటాడు. అంటే దేవుని ప్రేమించే వారి కొరకు దేవుడు అవన్నీ కూడా సిద్ధం చేశాడు. కాబట్టి మనం దేవుని ప్రేమించాలి. దేవుని యొక్క ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టింది. మన తండ్రి యొక్క ప్రేమ మనల్ని సంరక్షిస్తుంది. మన తండ్రి యొక్క ప్రేమ మనకి సమస్తాన్ని ఏం చేస్తుంది? సమకూరుస్తుంది. మన తండ్రి యొక్క ప్రేమ మన పక్షముగా ఉండి పోరాడుతూ ఉంది. మన పక్షముగా ఉండి పోరాడేటటువంటి గొప్ప ప్రేమ మన తండ్రి యొక్క ప్రేమ. ప్రియ దేవుని పిల్లరా, ఎలాంటి ఈ భూమి మీద ఉన్నటువంటి జంతువులకు కానీ, పురుగులకు కానీ, జీవులలో అన్నిటికి కూడా ఎక్కువ శాతం ప్రేమ అనేది గొప్ప ముడిపడి ఉంటుంది కదా. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడండి. నా ఫ్రెండ్ చాలా చాలా అమాయకుడు. చిన్నప్పుడు మేము విజయవాడలో మేము చదువుకున్నాము, విజయవాడలో పెరిగాము. కాబట్టి ఆ తోడాట ఆడుకుంటున్నప్పుడు కూడా ఒకవేళ మేము తోసేసినా ఆడు పడిపోయినా ఆడు వెళ్ళిపోయి చీవుడి కాలుతా ఉండేదానికి వెళ్ళిపోయి వాళ్ళ ఆ బాపని, తల్లిదండ్రులు లేరు, బాపని ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి చెప్తే, రే ఎవరుగా నా మేనల్ని కొట్టిస్తుందని చెప్పేసి ఆవిడ గొడవకు వచ్చేసి. అంత అమాయకుడు. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా అమాయకుడు. వాడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఇంతకు ఉన్నా కూడా ఇప్పటికే అమాయకుడే. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? వాళ్ళ ఇంటి దగ్గర వీళ్ళకి ఒక కుక్కను పెంచుకుంటున్నారు. వీడి కొడుకు ఆ కుక్క అరుస్తుందని చెప్పేసి లోపల తీసుకెళ్తాడు. పక్కింటి రోడ్డు తిరుగుతున్నాడు, బూతులు తిరుగుతున్నాడు పక్కింటి రోడ్డు. ఈ కుక్క ఎలా మనశాంతి లేదు, అది ఇదని బూతులు తిరుగుతుంటే, అదేంటి అంకులు, నోరు లేని జంతువు ఏం చేసింది అంకులు, మీరు ఎలా తిరుగుతున్నారు అంకులు అని చెప్పి వీడు వెళ్ళాడు. వీడు పెద్దోడే. వీడు వెళ్ళి అడిగేసరికి
అతను వచ్చి పడాలని వెళ్ళి ఓవర్ని కొట్టేశాడు పిల్లలు. కొట్టగానే అప్పుడు వీడు భీమవరం నుంచి ఉండి అన్నమాట, ఉండి వెళ్తున్నాడు, ఇంటికి వెళ్తున్నాడు. వెళ్తుండగా ఆఫీస్ నుంచి క్యారేజ్ పట్టుకెళ్తాడు అన్నమాట. నాన్న నన్ను ఒకడు కొట్టేశాడు, మన ఇంటి పక్కన ఆయన కొట్టేశాడు నాన్న అని చెప్పాడు. అనేసరికి వెంటనే గబగబా వెళ్తూ ఉండగా మరలా వచ్చి తండ్రి ఉండగానే కొడుకుని కొట్టాడు. కొడితే చెప్తే నమ్మరు, వీడి చేతిలో ఉన్న క్యారేజ్ ఉంది చూసారా, ఆ క్యారేజ్ ఇచ్చుకుని పడాలని వేసాడు కొడుకు. వరద ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చీరిపోయింది మొత్తం అంత తల. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆ తర్వాత మళ్ళీ నేను వెళ్ళాం, ఆ బెయిల్ మీద తీసుకురావడం, దీన్ని చాలా చేయాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక అమాయకు తండ్రి, ప్రియులారా, శక్తి లేని ఒక పేద తండ్రి తనకు తన పిల్లాడి మీద ఉన్న ప్రేమ ఏం చేసింది? ఊరుకున్నాడా? తన కొడుకుని కొడుతుంటే ఊరుకున్నాడా? తన కొడుకుని తిడుతుంటే ఊరుకున్నాడా? తన కొడుకుని బాధపడుతుంటే ఊరుకున్నాడా? శక్తి లేని ఈ తండ్రి శక్తి తెచ్చుకుని మరి ఏం చేశాడు? పోరాడాడే. ప్రియ దేవుని పిల్లరా, మన తండ్రి మనల్ని సృష్టించిన వాడు, మనల్ని ప్రేమించి పోషిస్తున్న వాడు, మనకి సమస్తాన్ని సమకూరుస్తున్న మన తండ్రి ఏం చేస్తాడు అంటే, మన కొరకు ఆయన నిత్యము పోరాడుతుంటాడు. మన శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు? దేవుని బిడ్డల యొక్క శత్రువు ఎవరు? అపవాది మన యొక్క శత్రువు. అంటే దేవునికి ఇష్టమైన జీవితం జీవించే వాళ్ళకి, దేవుని అడుగుజాడలలో భయభక్తులు కలిగి జీవించేటటువంటి వారికి అపవాది శత్రువు. కానీ వాడికి అనుకూలంగా జీవించేవారు వాడికి శత్రువులు కాదు. ఎవడైనా ఈ లోకముతో స్నేహము చేయకూరిన ఎడల వాడు దేవునికి శత్రువు అవుతాడట. అంటే లోకము అంటే ఏంటి, అదంతా ఒక్కొక్కటి సబ్జెక్టు వెళ్ళిపోతాం. నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్ము. లోకములో ఉన్నది ఏంటి అంటే నేత్రాశ, చూచినది కావాలి, అనుభవించాలి, ఏదో మన ఇష్టానుసారంగా జీవించాలి. అలాగే శరీర ఆశ, మన యొక్క జీవపు డమ్ము గొప్పలు, అది చేసేది, ఇది చేసేది, అసాలి, ఇవన్నీ కూడా ఉంటాయి మన జీవితానికి. కాబట్టి ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ లోకముతో ఎవరు స్నేహం చేసినా, ప్రియులారా, సైతాను క్రియలు కలిగి మనం జీవించిన దేవునికి శత్రువులు అయిపోతాం. దేవుని అడుగుజాడలలో జీవిస్తే అపవాదికి శత్రువులు అవుతాం. అపవాదికి శత్రువులైనా కూడా దేవుడు మనకి ప్రొటెక్ట్ చేస్తాడు, ఆయన మనల్ని కాపాడుతాడు, ఆయన మనకి సహాయము చేస్తాడు. భయపడద్దు, మనము దిగులు చెందొద్దు. దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షంగా ఉండ మనకి విరోధి ఎవడు? ఆయన మన పక్షంగా ఉండి మన పక్షంగా పోరాడతాడు. భయపడద్దు, ఏ విషయానికైనా, ఎలాంటి విషయానికైనా, ఏ పరిస్థితికైనా. కానీ మనం ఉండాల్సింది ఎవరితో ఉండాలని? దేవునితోనే సహవాసం ఉండాలి. మనం దేవుని ప్రేమించాలి, మన దేవుని అడుగుజాడలో మనం జీవించాలి. ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏ తండ్రి ప్రియులారా మన యొక్క పిల్లలను కూడా నిత్యం కాపాడుకోండి. శత్రువైన అపవాది వాళ్ళని పాపంలో పడేయాలని చూస్తున్నాడు, వాళ్ళని ఎప్పుడు నాశనం చేయాలని చూస్తున్నాడు, వాళ్ళకి లోకాశలు చూపిస్తున్నాడు. కాబట్టి ప్రతి తండ్రి నీవు సంపాదించి ఎంత పెడుతున్నావు అనేది కాదు, నీ పిల్లల కోసం వాళ్ళు ఎలా పెంచుతున్నాం అనేది ముఖ్యం. వాళ్ళ యొక్క జీవితంలో ఎక్కడైనా త్రోవ తప్పిపోతున్నారేమో అనేది కనిపెట్టుకుని ఉండడం చాలా ప్రాముఖ్యం. వాళ్ళు కావలసినది సమకూర్చడమే కాదు, వాళ్ళని నిత్యము కూడా దైవ భక్తులు పెంచడం చాలా ప్రాముఖ్యం. దైవ భక్తులు యోబు గురించి రాస్తాడు. యోబు తన పిల్లలు ఒకవేళ పాపము చేశారు అని కాదు, పాపము చేశారేమో, ఒకవేళ నా పిల్లలు పాపం చేస్తే నా పిల్లలు దేవునికి దూరం అయిపోతారు, దేవునికి శాపగ్రస్తులైపోతారు అనే భయంతో ఆ తండ్రి ఏం చేశాడంటే దేవునికి అర్పణలను అర్పించేవాడట. ప్రతి దినము కూడా పిల్లల అర్పణలను అర్పించేవాడట దేవునికి. ఆ పిల్లల కోసం అంత బాధ్యత కలిగినటువంటి వాడు ప్రవక్త. పిల్లల యాజకుడైన ఏలి, యాజకుడు భక్తిపరుడు, విశ్వాసపరుడు. కానీ ఏలి యొక్క పిల్లలు తప్పుడు మార్గాలలో జీవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లల ప్రవక్త అయినటువంటి సమూయేలు గొప్ప ప్రవక్తే, కానీ పిల్లలు జీవితం అంటే పిల్లలు ఎలా ఉంటున్నారో మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి చాలా ప్రాముఖ్యమైనదని
జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రతి తండ్రి కూడా మన తండ్రి మన సృష్టికర్త మన కోసం ప్రేమతో ప్రాణం పెట్టడమే కాదు, మనకు ప్రియులరా ఆయన నిత్యము మనల్ని సంరక్షించడమే కాదు, మనకేం కావాలో సమస్తాన్ని సమకూర్చి పెట్టడమే కాదు, మన పక్షముగా పోరాడడమే కాదు, ప్రియ దేవుడిలా నిత్యము మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. మనల్ని ఏం చేస్తాడు? అమ్మా ఏం కావాలి? క్రమశిక్షణ కావాలి. ఇది ఇంపార్టెంట్. స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాం? ఒక్క చదువు కోసం ఎలా పంపించేది? స్కూల్లో ఏం నేర్పించాలి? క్రమశిక్షణ నేర్పించాలి కదా. ఇంటి దగ్గర క్రమశిక్షణ కావాలి, స్కూల్లో క్రమశిక్షణ కావాలి, కాలేజీలో క్రమశిక్షణ కావాలి. ఈ క్రమశిక్షణ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు భవిష్యత్తులో వారి లైఫ్ అనేది గొప్పగా సెటిల్ అయిపోతుంది. ఒకరోజు తండ్రి తన కొడుకుని స్విచ్ ఆఫ్ ఆపకుండా వెళ్ళిపోతున్నాం, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది అని తిడుతున్నాడు. ఏట్రా మా నాన్న అది కూడా ఆపుకోలేడా, నన్ను ఆపమంటున్నాడు. ఒకరోజు నువ్వేంటి అక్కడికి వెళ్తున్నాడు, రా ఇచ్చే గేట్ అయ్యి తల్లి ఇలా తిడుతుంటే వాడు రోజు విసుకుపోతున్నాడు. ఏంటంటే ఏదో బాధ, ఎందుకు వచ్చిన తలపడు అని చెప్పేసి అని బాధపడిపోతున్నాడు. చదువుకున్నాడు, జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళాడు. ఇంటర్వ్యూకి వెళ్ళగానే గేట్ దగ్గరికి వచ్చేసరికి ఆ పిల్లడు ఏం చేశాడంటే గేట్ తీసుకుంది, లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ గేట్ వేసాడు. లోపలికి ఎంటర్ అయ్యి అందరూ లోపలికి ఎంటర్ అయ్యి గేట్ వేసాడు. అయిపోయింది, ఓకే. ఇంకా ముందుకు వెళ్తుంటే వాటర్ పైపు ఊడిపోయి వాటర్ అంతా పోతుంది. వాటర్ అంతా కూడా అక్కడ పోతుంటే గబగబ వెళ్ళి ఏం చేశాడంటే ఆ వాటర్ పైపుని పెట్టాడు. పెట్టిన తర్వాత గబగబా వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళాడు. అందరూ కూడా కూర్చున్నారు. ఆ పక్కన ఒక ఫ్యాను వేస్ట్గా వేసేస్తుంటే ఫ్యాన్ ఆపేసాడు. వేస్ట్గా ఉంది అని ఫ్యాన్ ఆపేసాడు. అందరితో పాటు కూర్చున్నాడు. కూర్చుంటే మీలో రమేష్ ఎవరు కనిపించాడు. 5-6 ఉన్నారు ఇంటర్వ్యూకి. మీలో రమేష్ ఎవరు అని పిలవగానే గొప్పగా నేనేనండి సార్ నన్ను రమ్మంటారు. రమ్మనగానే వెంటనే అయ్యా చెప్పండి అంటే నువ్వు జాబ్కి సెలెక్టెడ్ అన్నారు. జాబ్కి నువ్వు సెలెక్టెడ్. అదేంటి, నేను ఏం చదివాను, నా డాక్యుమెంట్స్ ఏంటి, నాది వెరిఫై చేయకుండా నేను సెలెక్ట్ అని మీరు ఎలా చెప్పేస్తున్నారు? ఏది వెరిఫై చేయకోకుండా నన్ను ఎలా సెలెక్ట్ చేస్తున్నారు సార్ అని అడిగాడట ఈ యవనస్తుడు. అడిగితే ఆయన చెప్పినటువంటిది ఏంటంటే, నువ్వు గేట్ దగ్గర స్టార్ట్ అయినప్పటి నుంచి నీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటో నాకు అర్థమైంది. గేట్ తీసి ఉంటే గేట్ వేసావు, నేను సీసీ కెమెరాలో చూస్తూ ఉన్నాను. ఆ వాటర్ వేస్ట్ అయిపోతున్న వాటర్ని నువ్వు సరి చేస్తావు. ఫ్యాన్ వేస్ట్గా తిరుగుతుంది అని ఆ ఫ్యాన్ స్విచ్ని ఆపేస్తావు. ఇది జాబ్కి ఒక అర్హత కలిగినటువంటి వ్యక్తి నువ్వు తప్ప మరొకటి ఎవరు కూడా లేదు. ఇంక నేను వెరిఫై చేయాల్సిన అవసరం లేదు, నువ్వు సెలెక్టెడ్ అని నేను అప్పుడే నిర్ణయం చేసుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది చెప్పండి? నాన్న చెప్పాడే నాకు అని, నాన్న చెప్పాడే డోర్లు వేయమని నాన్న చెప్పి. అప్పుడు విసుక్కుపోయిన పిల్లాడికి ఒక సమయం వచ్చేసరికి డాడీ వాల్యూ ఏంటో తెలిసింది. డాడీ చెప్పిన మాటలు ఎంత గొప్పదో, అప్పుడు ఈ రోజు నా లైఫ్కి ఎంత ఉపయోగపడిందే అని ఆ పిల్లాడు అప్పుడు ఆనందపడి ఇంటికి వెళ్ళి, థ్యాంక్స్ నాన్న, నిన్ను విసుక్కుపోయాను, నిన్ను బాధ పెట్టాను, కానీ ఈరోజు అది నా లైఫ్ నిలబెట్టింది నాన్న అని తండ్రికి చెప్పాడు. మన తండ్రి నిత్యం తిడుతూనే ఉంటున్నాడు. మన పరలోకపు తండ్రి నిత్యం గద్దిస్తూనే ఉన్నాడు, హెచ్చరిస్తూనే ఉన్నాడు, బుద్ధి చెప్తూనే ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఏదో తప్పు చేయకు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నువ్వు అది చేయకు, నువ్వు ఇది చేయకు చెప్తూనే ఉన్నాడు. కానీ ఏ పిల్లలైతే వింటామో మనం బాగుపడతాం. లేదు విసుగుపోయామో, పట్టించుకోలేదు, లెక్కలేకుండా ఉన్నామో మన పరిస్థితి ఏమిటి? విన్నాడు అబ్రహాం, అందుకే ఆశీర్వదింపబడ్డాడు, విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. విన్నాడు దావీదు, అందుకనే గొర్రెలను కాచుకుని వాడు తీసుకెళ్లి దేశానికి రాజుగా చేశాడు దేవుడు. ఎక్కడో పుట్టినటువంటి వారు, ఎక్కడో పెరుగుతున్నటువంటి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో దేశం కాని దేశంలో
గొప్ప ప్రధానులైపోయారు. దేవునికి లోబడి, దేవుని మాటకు విధేయులై, దేవుని శిక్షకు లోబడే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేనే జ్ఞానవంతుడని, నాకే అంతా తెలుసని, నాకు ఎవరు చెప్పక్కర్లేదు, నాకంటూ ఒక నాలెడ్జ్ ఉందనుకుని దేవుని జ్ఞానాన్ని నేను ధిక్కరిస్తే, దేవుని పక్కన పెడితే, లెక్కలేని జీవితం జీవిస్తే, నీ పరిస్థితి ఏంటో ఊహించుకుంటే అది అర్థం కాని స్థితికి మారిపోతాం. దేవునికి లోబడదాం. మన తండ్రి అయినా, మన కోసం ప్రాణం పెట్టిన ప్రేమ ఆ తండ్రి యొక్క ప్రేమ, మనకు సమస్తాన్ని నిత్యం సంరక్షిస్తూ ఉన్నటువంటి ప్రేమ తండ్రి ప్రేమ, మనకి సమస్తాన్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి ప్రేమ మన తండ్రి యొక్క ప్రేమ, మన కోసం ఒక సోదరుగా ఉండి, ఆయన మన కొరకు పోరాడుతున్నటువంటి ఒక సైనికుడిగా ఉండి, ఆయన మనల్ని పోరాడుతున్నటువంటి మన తండ్రిగా, ఆయనకు ప్రియులారా మనల్ని ఎప్పుడు కూడా శిక్షిస్తూ సరైన మార్గంలో పెడుతున్నటువంటి ఒక తండ్రిగా ఆయన ప్రేమిస్తూ ఆయనను సేవించాలి, ఆయనకు లోపడాలి, ఆయన అడుగు చేయడంలో మనము జీవించాలి. ఆయన దుఃఖ పెట్టకూడదు, మన తల్లిదండ్రులు దుఃఖ పెట్టకూడదు, ఆయన బాధ పెట్టకూడదు, మన తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. మన తండ్రికి మనము లోబడి జీవిద్దాం. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు అవుతాడు. మనం ఆత్మీయ జ్ఞానవంతులుగా మనం దేవుని కొరకు జీవించుదాం. కళ్ళు ఉంచండి, కళ్ళు మూసుకుని వెళ్ళిన వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకొని మనము దేవుని కృతజ్ఞత చెల్లి. దేవా, నాయన, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులను నీవే పుట్టించావు, వారిని నాకు నీవు ఇచ్చావు నాయన. వారి మాటను నేను ధిక్కరిస్తున్నాను, వారి మాట లెక్క చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, వారిని దుఃఖపెట్టి అవమానపరిచి, వారిని దూషించి శపించి, వారి బోధను త్రోసివేసే కుమారునిగా కుమార్తెగా నన్ను క్షమించండి. మంచి మాటలు విని ఆ మాటలను అనుసరించి జీవిస్తాను. అలాగే నిన్ను నేను బాధపెట్టాను తండ్రి, నీ మాటలు నేను లెక్క చేయడం లేదు నాయన. దేవా, నా మీద నీకున్న ప్రేమతో ప్రాణం పెట్టావయ్యా, నా మీద నీకున్న ప్రేమతో నాయన నన్ను సంరక్షిస్తున్నావు, నా మీద ఉన్న ప్రేమతో నన్ను కాపాడుతున్నావు, నా మీద ఉన్నటువంటి ప్రేమతో దేవా నా కొరకు పోరాడుతున్నాను, నా పక్షంగా ఉండి నా మీద ఉన్న ప్రేమతో తండ్రి నాయన తండ్రి నన్ను శిక్షిస్తున్నావు. నేను మంచిగా ఉండాలని నీకు వందనాలను చెల్లించున్నాను. కృపగల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, నీవు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు వందనాలు. ఈ వాక్యము మా అందరి హృదయాలలో ఫలింపచేయండి నాయన. అదుగు తండ్రి, మా తండ్రికి నాయన, మా ప్రేమ గల తండ్రికి నాయన, మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రికి నాయన, అదుగు తండ్రి, ఈ రోజు నాయన ఈ వాక్యము ప్రతి నాయన హృదయాలలో ఫలింపచేసి నాయన నీ కొరకు సాక్షిగా జీవింపచేయమని బలపరచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్.